హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రౌండప్ 2024లో భాగంగా నవంబర్ 2024 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. నవంబర్ 2024 కరెంట్ అఫైర్స్. అత్యున్నత దేశం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, అంతర్జాతీయ సదస్సులు, అంతరిక్ష పరిశోధనలు, వివిధ దేశాల్లో సైనిక విన్యాసాలు ప్రధానంగా 2024 నవంబర్లో జరిగాయని చెప్పవచ్చు. భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం. మొదటి ఆసియన్ బుద్ధిస్ట్ సదస్సు న్యూఢిల్లీలో నిర్వహణ. భారత ప్రొఫెషనల్ బాక్సర్ మనుదీప్ జంగ్రా ప్రపంచ సూపర్ ఫెదర్ వెయిట్ ఛాంపియన్గా నిలవడం. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ. దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ కుటుంబం అగ్రస్థానంలో నిలవడం. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల సదస్సు అజర్బైజాన్ రాజధాని బాకులో జరగడం. ఈ విధంగా అనేక అంశాలు నవంబర్ నెలలోనే జరిగినట్టుగా మనం చూస్తాం. ఒకసారి ఇవన్నిటిని కలిపి నవంబర్ నెల కరెంట్ అఫైర్స్ రూపంలో ఒకసారి చూద్దాం. ఇక ఇండియా ఇండోనేషియా జాయింట్ ఎక్సర్సైజ్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ 9వ ఎడిషన్ గరుడా శక్తి 2024. గరుడా శక్తి చూడండి, ఇండోనేషియా భారత్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ గరుడా శక్తి 2024ను నవంబర్ 1 నుంచి 12 వరకు ఇండోనేషియా రాజధాని జకర్తాలో సింజాన్ టుంగులో నిర్వహించారు. నెక్స్ట్, భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2025 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్, హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన లోక్ మంథన్ 2024 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. నెక్స్ట్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈమె గెలుపొందారు. నెక్స్ట్, గోవాలో జరిగిన ఈఫీ ముగింపు వేడుకలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని విక్రాంత్ మాస్సే అందుకున్నారు. 12th ఫెయిల్ చిత్రంతో ఈయన వార్తల్లో నిలిచారు. నెక్స్ట్, వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం సెక్రటరీ జనరల్గా ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ డి హారోస్ హూస్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఇక్రిసాట్ నూతన డైరెక్టర్ జనరల్గా డాక్టర్ హిమాన్సు పాఠక్ నియమితులయ్యారు. నెక్స్ట్, అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే చర్యల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో లద్దాఖ్లోని లేహ్లో అనలాగ్ స్పేస్ మిషన్కు శ్రీకారం చుట్టింది. భూమికి వెలుపల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆవాసాల ఏర్పాటు, వ్యోమగాముల మనుగడలో ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేయడం, సంబంధిత పరిశోధనలు పరీక్షించడం దీని ఉద్దేశం. దేశంలో ఈ తరహా ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రతిపక్ష నాయకురాలిగా కెమీ బాడెనాక్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీలో ఈ హోదా సాధించిన మొదటి ఆఫ్రో బ్రిటన్ మహిళ బాడెనాక్. ఈమెకు ముందు కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వాన్ని భారత సంతతికి చెందిన రిషి సునాక్ నిర్వహించారు. నెక్స్ట్,
బ్రిటన్ ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కొత్త నాయకురాలిగా ఎన్నికైన కెమీ బాడెనాక్ తన షాడో మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ను నియమించారు. బ్రిటన్ ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కొత్త నాయకురాలిగా ఎన్నికైన కెమీ బాడెనాక్ తన షాడో మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ను నియమించారు. షాడో మంత్రులు అసలు మంత్రుల విధానాల్లోని లొసుగులను ఎండగట్టి ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తారు. నెక్స్ట్, దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6000 మీటర్ల లోతుకు వెళ్ళి బయటకు వచ్చేందుకు వీలుగా ఒక ప్రత్యేకమైన డైవింగ్ యంత్రాన్ని భారత్ మత్స్య 6000 సబ్మెర్సిబుల్ వెహికల్ పేరుతో రూపొందించింది. నెక్స్ట్, ప్రఖ్యాత సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ఏటా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్, ప్రముఖ నటి త్రిష పేరు న్యూయార్క్ టైమ్స్ క్రాస్ వర్డ్ పజిల్ సమాధానాల్లో చోటు దక్కించుకుంది. అందులో త్రిషకు దక్షిణాది సినిమాకు చెందిన నటి కృష్ణన్ అని నెంబర్ 52 వర్డ్ క్రాస్ చిహ్నంగా పేర్కొన్నారు. అందులో త్రిషకు దక్షిణాది సినిమాకు చెందిన నటి కృష్ణన్ అని నంబర్ 52 వర్డ్ క్రాస్ చిహ్నంగా పేర్కొన్నారు. వేదాంత గ్రూప్లో భాగమైన కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ యుఎన్ఈపి ఆయిల్ అండ్ గ్యాస్ మిథేన్ పార్ట్నర్షిప్ 2.0లో చేరిన మొదటి భారత ఆయిల్ గ్యాస్ కంపెనీగా అవతరించింది. నెక్స్ట్, అమెరికా కాంగ్రెస్కి ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్గా సరామిక్ బ్రైడ్ వార్తల్లో నిలిచారు. డెలవేర్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా ఈమె పోటీ చేసి గెలిచారు. నెక్స్ట్, అంతర్జాతీయ సౌరకూటమి అసెంబ్లీ 7వ సమావేశాన్ని నవంబర్ 3 నుంచి 6 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. 2024-25 కాలానికి ఐఎస్ఏ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు భారత్, ఫ్రాన్స్ ఎన్నికయ్యాయి. నెక్స్ట్, భారత ప్రొఫెషనల్ బాక్సర్ మనుదీప్ జంగ్రా ప్రపంచ సూపర్ ఫెదర్ వెయిట్ ఛాంపియన్షిప్గా నిలిచాడు. ఫైనల్లో కానర్ మెకంతోష్ బ్రిటన్ను ఓడించారు. నెక్స్ట్, ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రఫీ జాబితా 2024 గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాతృత్వ కార్యక్రమాలకు అధిక మొత్తం అందించిన వారి జాబితాలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివ నాడార్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. 2023-24లో నాడార్ కుటుంబం 2153 కోట్లు దానం చేసింది. నెక్స్ట్, భారత్ ఆస్ట్రేలియా సైనిక దళాల ఉమ్మడి విన్యాసాలు అస్ట్రాహింద్ పేరుతో పూణేలో నిర్వహించారు. వీటి నిర్వహణ ఇది 3వసారి. నెక్స్ట్, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుగా నియమించింది. ఈయనకు కేబినెట్ హోదా కూడా ఇచ్చారు. నెక్స్ట్, విజయవాడలోని కృష్ణా నది పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి వెళ్ళే సీ ప్లేన్ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నెక్స్ట్, 2024 ఏడాదికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య మేట ఆటగాడిగా భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పురస్కారం గెలుచుకున్నారు. ఉత్తమ గోల్ కీపర్గా భారత గోల్ కీపర్ శ్రీజేష్ నిలిచారు. 2020-21
2021-22లోనూ వీరి పురస్కారాలు సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్ విజేతగా పంకజ్ అద్వానీ నిలిచాడు. ఈయనకు ఇది వరుసగా 7వ ట్రోఫీ కాగా మొత్తం 28వది. దోహాలో జరిగిన తాజా ఫైనల్లో 4-2తో రాబర్ట్ హాల్ ఇంగ్లాండ్పై నెగ్గాడు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ను నవంబర్ 9 నుంచి 15 వరకు నిర్వహించారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల సదస్సు COP29. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల సదస్సు COP29ను అజర్బైజాన్ రాజధాని బాకులో నిర్వహించారు. వాతావరణ మార్పులకు కళ్ళెం వేయడానికి ధనిక దేశాలు సముచిత రీతిలో నిధులు ఇవ్వాల్సిందేనని భారత్తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేశాయి. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నెక్స్ట్ దేశంలో రాజకీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత శక్తిమంతుడుగా ఉన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. దేశంలో రాజకీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్ఎస్ఎస్కు చెందిన మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోని అత్యంత శక్తివంత నాయకుల్లో 5వ స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. నెక్స్ట్ అంతరిక్ష యాత్రికులపై బ్రిటన్ రచయిత్రి సమంతా హర్వే రాసిన ఆర్బిటాల్ నవల 2024 ఏడాదికి ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ను గెలుచుకుంది. ఈ బహుమతి కింద రచయితకి 50,000 పౌండ్లు అందిస్తారు. నెక్స్ట్ బీహార్లోని జముయిలో నవంబర్ 15న నిర్వహించిన స్వాతంత్ర సమరయోధుడు గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని ఆదివాసీ గౌరవ్ దివాస్గా నిర్వహించుకోవాలని మోదీ 2021లోనే ప్రకటించాడు. నెక్స్ట్ 2024 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గెలుచుకున్నారు. 2024 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గెలుచుకున్నారు. నెక్స్ట్ అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ 4 ఏళ్ల తర్వాత తిరిగి ఎన్నికయ్యారు. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి 270 ఎలక్టరోల్ సీట్లు అవసరం కాగా ట్రంప్ 312 సాధించారు. పాపులర్ ఓట్లలోనూ కమలా హారిస్పై ట్రంప్ 48 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. నెక్స్ట్ మారిషస్లో భారత తదుపరి హైకమిషనర్గా అనురాగ్ శ్రీవాత్సవ నియమితులయ్యారు. నెక్స్ట్ జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో చైనాను ఓడించి విజయం సాధించింది. నెక్స్ట్ భారత్ తొలిసారిగా ఒడిశా తీరానికి చేరువలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 1500 కిలోమీటర్లు దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీంతో ఈ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరింది. నెక్స్ట్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్ను ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు నుంచి స్వీకరించారు. నెక్స్ట్ ఇజ్రాయెల్ పాలస్తీనాల ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించేందుకు కృషి చేసిన డానియల్ బారెన్ బోయిమ్ అలీ అబు అవ్వాద్లకు 2023 కింద
ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. నెక్స్ట్, మొదటి ఆసియన్ బుద్ధిస్ట్ సదస్సు నవంబర్ 5-6 తేదీల్లో రోల్ ఆఫ్ బుద్ధ ధమ్మా ఇన్ స్ట్రెంథెనింగ్ ఏసియా పేరుతో ఢిల్లీలో నిర్వహించారు. రోల్ ఆఫ్ ది బుద్ధ ధమ్మా ఇన్ స్ట్రెంథెనింగ్ ఏసియా పేరుతో న్యూఢిల్లీలో నిర్వహించారు. నెక్స్ట్, బీమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ను బెంగళూరులో ఏర్పాటు చేసేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బీమ్స్టెక్తో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్, బ్రెజిల్లోని రియో డి జెనరీలో G20 సదస్సును నిర్వహించారు. ఆకలిని జయించడానికి అంతర్జాతీయ కూటమి ఏర్పాటుతో పాటు గాజాకు మరింత సహాయం అందించాలని, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని G20 సదస్సు తీర్మానించింది. ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరయ్యారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మిస్ యూనివర్స్ 2024 టైటిల్ విజేత విక్టోరియా కెజర్ హెల్విక్ డెన్మార్క్. మెక్సికోలో జరిగిన ఈ పోటీల్లో గెలుపొందిన ఈమె తన దేశానికి తొలి మిస్ యూనివర్స్ టైటిల్ను అందించారు. మిస్ యూనివర్స్ 2024 విజేతగా విక్టోరియా కెజర్ హెల్విగ్ డెన్మార్క్ విజయం సాధించారు. ఇవి ఫ్రెండ్స్ నవంబర్ 2024లోని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.